హాయ్ జగన్, ఎలా ఉన్నావు? నీ దెబ్బ పోయింది, నీకు మచ్చలేదు, చక్కగా నున్నగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు కదా. ఈ దెబ్బను చూస్తే మాకు మా చిరంజీవి గారి సినిమాలో పాట ఒకటి గుర్తుకొస్తుంది జగన్. ఏంటంటే ఆ పాట, అబ్బని కమ్మని దెబ్బ ఎంత తీయగా ఉన్నదో అబ్బా అని చిరంజీవి గారు, శ్రీదేవి గారు కడు కమ్మగా స్టెప్పులేశారు. అలాగ నీ దెబ్బ కూడా పాపం తగిలింది, గులకరాయి. ఆ రాయి దొరకలేదు. కానీ కొట్టిన మైనర్ బాలుడు దొరికాడు. ఎవరికైనా గాయం తగిలితే ఆ రాయి దొరుకుతుంది, కానీ మీకు దొరకలేదు. అదే మరి అది డ్రామా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరేం చేశారు? హాస్పిటల్కి వెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 3 కుట్లు కుట్టారన్నారు. మరి 3 కుట్లు కుట్టారు, మరి అక్కడ ఇంత కూడా మచ్చలేదు. మరి ఏమైంది? ఏమన్నా భగవంతుడు మాయం చేసేసాడు మీ దెబ్బని అని అనుకుంటున్నారు ప్రజలు. లేకపోతే కోడి కత్తి కేసులో ఇది ఒక డ్రామానా అని అనుకుంటున్నారు. చెప్పాలి జగన్, నువ్వే సమాధానం చెప్పాలి. ఏముందిలే, నువ్వు అబద్ధాలు ఆడడం ఇది కొత్త, డ్రామాలు వేయడం ఇది కొత్త అని ప్రజలు అనుకుంటున్నారు. అబద్ధాలు నీకు వెనతో పుట్టిన విద్య. డ్రామాలు ఆడడం ఎప్పుడో మీ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఏం కొత్త కావు నీ వేషాలన్నీ, అంతా మోసమే అని ప్రజలు గ్రహించారు. ఇది కూడా ఎందుకంటే నీకు కోడికత్తి కేసు ఉంది. వాడు మొన్నటిదాకా జైల్లో మొన్నే బయటకు వచ్చాడు పాపం. నువ్వు ఎప్పుడూ కోర్టుకు వెళ్ళి నన్ను కూర్చాడు కోర్టులకి నేను ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా నువ్వు వెళ్ళి చెప్పలేదు. అంటే ఇది నీ డ్రామా, ఇదంతా డ్రామా అని అర్థమైపోయింది. ఇంకొకటి మీ బాబాయ్ గొడ్డల కేసు. అప్పుడు నువ్వు ఇట్లాగే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణలో కేసు పెట్టావు. ఈ కోడికత్తి కేసు అప్పుడు కూడా ఆంధ్రాలో డాక్టర్లు మంచోళ్ళు లేరు, ఆంధ్రాలో నాకు న్యాయం జరగదని హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళి కుట్టించుకున్నావు, ఏదో చేసావు, డ్రామా వేసావు. ఇది కోడికత్తి కేసులో అయిపోయింది. ఇటు మీ బాబాయ్ గొడ్డల కేసులో కూడా హైదరాబాద్ జిల్లా పోలీసు కంప్లైంట్ చేసావు, అక్కడ హైకోర్టులో కేసులు వేసావు. దీని బాబాయ్ కేసుని గొడ్డల కేసుని సిబిఐకి ఇవ్వాలన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు, నీ బాబాయ్ గొడ్డల కేసు సిబిఐకి అక్కర్లేదు అని విత్డ్రా చేసుకున్నావు. మరి నువ్వేం కనుక్కున్నావా? మీ బాబాయ్ ఎవరు చెప్పారో కనుక్కోలేదు. పైగా ఆ రోజున అవమానించిన ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర కోర్టులు మళ్ళీ ఈ రోజున సిబిఐకి అక్కర్లేదని అన్నావు. ఇవన్నీ డ్రామాలు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే డ్రామాలు. కోడికత్తి కేసు, బాబాయ్ గొడ్డల కేసు, గులకరాయి కేసు రీసెంట్గా, ఇవన్నీ అబద్ధాలని, ఇవన్నీ డ్రామాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నారని నీకు చెప్తున్నా జగన్. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటాను తిరుపతిలరా. ఇది ఈరోజు గులకరాయి మచ్చలేని దెబ్బ తగిలిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.